తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పనులను ప్రారంభిస్తారు. కాగా తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను మినహాయించి మిగిలిన 7 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్టంగా ఏడాదికి 4,50,000 ఇళ్లను ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం అప్పక్పల్లి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికైతే నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టుగా తెలుస్తుంది, శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టున్నారు. ముఖ్యంగా మొదటగా చూస్తున్న నారాయణపేట జిల్లా అప్పక్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే రంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఆ ఇళ్లకు ప్రారంభిస్తారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తీసుకున్న మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు 3 కొనసాగుతున్నాయి. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఆ ప్రాంతాల కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ రోజు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాత్రం శ్రీకారం చుట్టున్నారు అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు, గత ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ అంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రము డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆ ఇళ్ల నిర్మాణం కొన్నిటి మాత్రం పూర్తి దిశలో కాకుండా ఆగిపోవడం జరిగింది. అంతేకాకుండా దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రము ఆ ఇళ్లను కొన్నిటిని మార్పులు జరుపులు చేసి నూతన ఇళ్ల నిర్మాణానికి వస్తామంటే ఇందిరమ్మ ఇల్లు ఏర్పరచడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రస్తుతానికి మాత్రము ఒక్కో నియోజకవర్గానికి చూసుకుంటే 3,500 ఇళ్లను ఆ నియోజకవర్గానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే నేడు కొన్నిటికి మాత్రం ప్రారంభం చేసినారు. మిగిలిన వాటికి కూడా ఈ మధ్య కాలంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రారంభించే అవకాశం ఉండబోతుందో తెలుస్తుంది. అయితే సుధాకర్, మరి మొత్తంగానైతే ఈ తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల పైచీలకు ఇళ్లను ఇవ్వాలన్నట్టు కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా ఈ ఏడాదికి అని చెప్పి మనకు తెలిసింది. ఆల్మోస్ట్ 80 లక్షల వినతులు దరఖాస్తులు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు కనుక ఇస్తే అందులో పారదర్శకంగా ఏది అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి అవకాశం ఉందా? లేదంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే వారి యొక్క పార్టీ కార్యకర్తలకు ఎక్కువగా ఇచ్చారో దాని ప్రకారమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే చేస్తుందని మనం భావించవచ్చా? ఒకరే చూకొస్తాంపచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టిన హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక సంవత్సరానికి ఒక ఏడాదికి 4,50,000 ఇళ్లను మాత్రము ఇస్తామంటే వాళ్ళు చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో ఇదే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మాత్రం 80 లక్షల దరఖాస్తులు వచ్చిన సమాచారం. అయితే ఈ 80 లక్షల దరఖాస్తు వచ్చిన దాని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తి కార్యాచరణ అంటే నిజంగానే అర్హులైన వారికి మాత్రమే ఇందిరలు ఇస్తాం, ఇల్లు ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో కూడా అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాట చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 నినాదంతో రాష్ట్రం సంపాదించుకున్నాము. ఈ రాష్ట్రం సంపాదించుకున్న తర్వాత నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు ఉన్నారో వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులకే మాత్రము వాళ్ళ బంధువులకే ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావడం జరిగింది. కానీ ఇది ఇలాగే రిపీట్ కాకుండా ఉండాలని నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మాత్రం రాష్ట్ర ప్రభుత్వము ఆయా గ్రామంలో సర్వే చేసి ఆ సర్వేలో నిజంగా అర్హులు ఉన్నారో వారికే ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని చెప్పి ఒక కార్యాలయం చేపట్టింది. అయితే సుధాకర్, ముఖ్యంగా ఈ అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో ముఖ్యంగా ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? ఒకటే చూడండి, నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకరు, ఒంటరి మహిళలు, వితంతులు ఉన్నారు కదా వీరికి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వీరు ఎవరున్నారో వీరికి మాత్రం మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. దీనికి వచ్చేసి కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసులు పెట్టారండి. స్పెషల్ ఆఫీసులు ఆయా గ్రామాల్లో వాళ్ళు పర్యటించి నిజంగా ఆ గ్రామాల్లో ఎంతమంది అంటే గ్రామసభలు నిర్వహించి ఆ గ్రామంలో నిజంగానే అర్హులు ఎవరున్నారో వారి పూర్తి డాటా తీసుకొని జిల్లా కలెక్టర్కు పంపించింది. జిల్లా కలెక్టర్ కూడా దాని తర్వాత నిజంగానే ఆ సర్వే జరిగింది వాస్తవం కాదని
అతను కూడా ఆ గ్రామాల్లో జరిగిన కొంతమంది నిరుపేద కుటుంబ సభ్యులతో మాట్లాడి నిజంగా అర్హులైతే వీరికి ఇచ్చే అవకాశం పరంగా కొన్ని తీసుకోవాలి. ఇప్పటికైతే చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం ఒక అడుగు ముందుకేసి అనుకోవచ్చు. కానీ ఇది ఇలాగే సజావు కొనసాగితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకైతే మాత్రము ఇందిరమ్మ ఇల్లు దక్కే అవకాశం ఉందనుకోవచ్చు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అధికారుల ప్రమేయంతో ఇదే ఇందిరమ్మ ఇల్లు కొనసాగితే మాత్రం అందరికీ లాభం చేకూరుతుంది. కానీ ఇదే ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయ నాయకుల ప్రమేయం ఇన్ కేసు అడుగు పెడితే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ప్రక్రియలో మాత్రం అవకతవకలు జరగచ్చు అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.